పోలీసులతో వైసీపీ నేత అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గుంటూరులో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కంకరగుంట గేట్ వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. అంబటిపై పట్టాభిపురం సీఏ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జై జై జగన్ వదిలాలి వదిలాలి పోలీసులతో వైసీపీ నేత అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా గుంటూరులో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మనం ఐ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్న. నాగేశ్వరరావు, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు అంబటి రాంబాబును అనుమతించడం లేదు. ఇప్పటికే వైసీపీ లీడర్లంతా కూడా నిరసన ర్యాలీ చేపడుతున్న పరిస్థితి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది నాగేశ్వరరావు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అయితే వైసీపీ ఆధ్వర్యంలో రోజు నిరసన ర్యాలీ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే అయితే ఏదైతే పీపీపీ విధానం చేపట్టిన ప్రైవేటీకరణ ఆపాలని కూడా ఈ యొక్క నిరసన చేపట్టారు. వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఆర్టీఓకి వినతి పత్రం అందించేందుకు ఈ యొక్క నిరసన ర్యాలీ చేస్తున్నట్లుగా కూడా వైసీపీకి సంబంధించిన నేతలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఈ యొక్క నిరసనలో అయితే ఈ యొక్క అంబటి రాంబాబు, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్న పరిస్థితి అయితే గుంటూరు కంకరగుంట గేటు వద్ద నిరసన ర్యాలీని అయితే పోలీసులు అడ్డుకున్నారు. అయితే నిరసన ర్యాలీకి సంబంధించి ఏదైతే పర్మిషన్ లేదని చెప్పేసి కూడా ఆ పోలీసులు అడ్డుకున్న క్రమం ఉంది. దీంతో అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకి అంబటి రాంబాబుకి మధ్య అయితే కొద్దిసేపు అయితే వాగ్వాదం జరిగింది. తర్వాత ఏదైతే అంతమంది ఆ బ్రిడ్జి మీదుగా వెళ్ళటానికి కాకుండా కొంత మేరగా వెళ్ళాలని పోలీసులు చెప్తున్నా కూడా భారీ ఎత్తున అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలకి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే దీనిపై సంబంధించిన సిఐ వెంకటేశ్వర్లు అయితే మాత్రం రాంబాబుపై, అంబటి రాంబాబుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ప్రభుత్వ సంబంధించిన మెడికల్ కాలేజీలకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 చోట్ల ఏదైతే పిడుగురాళ్ళ అలాగే
బాపట్లలో ఈ యొక్క మెడికల్ కాలేజీలు వైసీపీ కడుతున్న నేపథ్యం ఉంది. అప్పట్లో కొంతమేర ఆ యొక్క వర్క్ జరిగింది. వాటిని కూడా కొన్ని పిడుగురాళ్ళకి సంబంధించిన కాలేజీల్లో కూడా కొంత మేర అయిపోయింది. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నిరసన చేపట్టిన క్రమం ఉంది. అదే క్రమంలోనే గుంటూరులో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే ఆర్డీఓకి ఈ యొక్క వినతి పత్రం ఇచ్చేతానికి వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటూ ఏమైనా చర్యగా అయితే అంబటి రాంబాబు వర్ణించిన విధానం అయితే ఉంది. అయితే పేద ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలను అయితే రాష్ట్రానికి తీసుకొచ్చారని కూడా అంబటి రాంబాబు గుర్తు చేసిన పరిస్థితి. ఇలాంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఆ పేద విద్యార్థులకు కానీ పేదలకు అందుబాటులో లేకుండా ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని అడ్డుకుంటున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా పోలీసులు తీరుపై అయితే వైసీపీ నేతల ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే క్రమంలో దీనికి సంబంధించి ఏదైతే పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో అంబటి రాంబాబుతో పాటు పలు వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hey!